హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్. మీరు చూస్తున్నారు తెలుగు ఆర్పీ పిక్సెల్ ఎల్ఈడి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను వీడియో. ఇప్పటిదాకా మనం ఈ దండలని తక్కువ రేట్లకే కొన్నాము. తక్కువ అంటే ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా అమ్మారు వీటిని. 65, 70, 50, 45, 47 ఇట్లా కూడా అమ్మారు. అయితే అవి కంపెనీలు బట్టి ఉన్నాయి. కొన్ని 47 అంటే మటుగా ఈ వరస్ట్ కంపెనీ అనమాట. 45, 47 అదొకటి. ఇది 5 ఇంచ్. ఈ 5 ఇంచ్ వచ్చేసరికి 48 రూపాయల వరకు తగ్గింది. అది కంపెనీని బట్టి తగ్గింది, కానీ క్వాలిటీ అనేది మారింది వాటిల్లో. అది కొంతమందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువకి వచ్చింది అనుకున్నారు, అంతేగాని అది 2-3 టైమ్స్ యూజ్ చేయగానే పక్కన పడేసుకోవడానికి తప్ప దేనికి పని చేయవయ్యి. మీరు కొనుక్కునేటప్పుడే మంచి కంపెనీ, బెటర్ కంపెనీ తీసుకోండి. దేనికంటే మనం పద్దాకా ఏసీ తీసేటప్పుడు ఏమైందంటే ఈ లీడ్లు అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి 5 ఇంచ్ ఉండిద్ది ఇది. ఇప్పుడు దీన్ని 2 సార్లు తీసేసరికి 3 ఇంచుకి వచ్చింది. ఇంకో 2 సార్లు వేస్తే బల్బు దగ్గరికి వెళ్ళిద్ది. ఆ తర్వాత మనం జాయిన్ చేయడం కుదరదు, బల్బు తగ్గించుకోవాలి. ఇది ఒకటి మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. పోతే ఈ దండలు రేటు పెరుగుతున్నాయి, ఎందుకంటే కాపర్ రేటు పెరిగింది. కాపర్ రేటు పెరిగిందంటే మీకు ఒకటే గుర్తు, కాపర్ పెరిగిందనేది మీకు ఎలా తెలిసిద్దంటే, మీకు బంగారం రేటుతో కొద్దిగా మీరు బంగారం రేటు అది చెక్ చేసుకుంటూ ఉంటున్న వాళ్ళే అయితే కనుక, బంగారం రేటు పెరిగిందంటే ఆటోమేటిక్గా కాపర్ రేటు పెరిగినట్టే. ఓకేనా? అలాగే ఇప్పుడు దాకా అయితే నేను 5-6 షాపుల్లో అడిగాను. 5-6 షాపుల్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే పెరుగుతుంది, ఇంకా మన సైడ్ అయితే పెరగలేదు, చెన్నైలో పెరిగింది. మన దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ వరకు మేము మామూలుగానే అమ్ముతాం. చెన్నైలో అయితే మటుకు పెరిగింది. నెక్స్ట్ మా దగ్గర స్టాక్ అయిపోతే కొత్త స్టాక్ వస్తే కనుక మేము రేట్లు పెంచి అమ్ముకోవాల్సిందేమని చెప్తున్నారు వాళ్ళైతే. మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కనుక ఒక 10 రోజుల్లోపే కొనుక్కోండి, ఒక వారంలో కొనుక్కోమని చెప్తాను నేను ఇచ్చే సజెషన్ అయితే కనుక. అట్లాగే మీకు ఆర్జీబీ దండలు కావాలన్నా ప్రతి దండ పెరుగుతుంది, సింగిల్ కలర్ అనే కాదు. ఎల్ఈడి వైర్తో సంబంధించింది ఏదైనా సరే వైర్ కూడా రేటు పెరిగిద్ది, ఎందుకంటే అది కాపరే కాబట్టి. మీకు సిల్వర్ దండ పెరగకపోవచ్చు, ఈ కాపర్ ఉన్నదైతే రేటు కంపల్సరీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది ఆర్జీబీ ప్యారలల్ కంట్రోలర్లు. ఇవి సింగిల్ కలర్ 10 ఛానల్ చేంజర్లు ఉన్నాయి కదా, ఇవి నా దగ్గర ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మన నవర్ బడ్డీకి వేసుకునే కాంబోలు మీకు సైజుల వారీగా చెప్తాను. ఇప్పుడైతే ఇది వచ్చి 10x120 వైఫై కంట్రోలరు. తోరణానికి మటుకే వర్క్ అయింది ఇది. 10 లైన్లు, 10 బల్బులు కిందకి 120 లైన్లు అడ్డంగా అనమాట. మామూలుగా అయితే ఇక్కడ దొరికేవైతే మనకి 60 వరకే ఉన్నాయి. అసలు వైఫై కంట్రోలర్ అనేది విజయవాడలో కాదు, ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ మన ఏపీలో అయితే ఎక్కడా లేదు. సో ఉన్నా సరే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఒకసారి మీకు నిజంగా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. నెంబర్ అనేది పైన ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు చెక్ చేసుకోవడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, అది స్క్రీన్ షాట్ కొట్టి చూసుకోండి ఈ పక్కన. ఇది 10x120. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి వచ్చి 15x120 15 బల్బులు కిందకి 120 లైన్లు అడ్డంగా. ఇదేంటంటే మల్టీ లాంగ్వేజ్. దీనిలో ఎస్ టైప్ చేసుకోవచ్చు, జెడ్ టైప్ చేసుకోవచ్చు, 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత సైజ్ వచ్చేసరికి 25x80 25 బల్బులు కిందకి 80 లైన్లు అడ్డంగా వేసుకోవచ్చు. దీనిలో కూడా మల్టీ సైజెస్ ఎస్ టైపు, జెడ్ టైపు 2 రకాలుగా వర్క్ అవుతుంది. ఇవంటే మామూలు నార్మల్ కంట్రోలర్స్. ఇది 10x120 నార్మల్. ఇది టెస్ట్ రాసుకోవడానికి, పేర్లు రాయడానికి అలా అయితే ఉపయోగపడదు, కానీ మామూలుగా డిజైన్స్ రన్నింగ్ అవటానికైతే వర్క్ అవుతుంది. ఇది వచ్చి ఎస్ టైపు 6x24 మన సర్కిల్ బోర్డుకి అయితే ఉపయోగపడుద్ది ఇది. సో మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఉన్న నెంబర్కి. అలాగే మీరు ఈ దండలు అయితే గుర్తుపెట్టుకోండి, రేట్లు అయితే పెరుగుతున్నాయి.
కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఒక 10 రోజుల్లోపే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.